Hey guys, welcome back to our YouTube channel Biology Career Guidance. ఈ వీడియోలో మనం DHR, ICMR, BRET టెస్ట్ గురించి చూద్దాం. CSIR నెట్ JRF ఎలాగైతే ఉంటుందో అలాగే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR కూడా JRF పొజిషన్స్ ఫిల్అప్ చేయడానికి ఈ నోటిఫికేషన్ వదిలింది. ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇది సేమ్ CSIR నెట్ JRF లాగే ICMR JRF కూడా కండక్ట్ చేస్తారనమాట. బట్ CSIR నెట్ JRF యొక్క ఎగ్జామ్ అన్నది చాలా టఫ్గా ఉంటుంది అండ్ దానిలో ఫెలోషిప్ నెంబర్ అన్నది కొంచెం ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు ICMR JRF. సో ICMR అన్నది మెయిన్గా మెడికల్ ఇన్స్టిట్యూట్స్కి ఫండింగ్ చేస్తూ ఉంటుంది. ఇది వచ్చేసరికి నాన్ మెడికల్ ఫెలోషిప్ అనమాట. లైక్ PhDs చేసుకోవడానికి JRF ఆఫర్ చేస్తుంది. JRF ఇన్ ద సెన్స్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనమాట. ICMR అన్నది ఇంతకుముందు ICMR JRF అన్న పేరుతో ఎగ్జామ్ కండక్ట్ చేసేది. ఇప్పుడు దానిలో కొన్ని చేంజెస్ తీసుకొని వచ్చి DHR ICMR నాన్ మెడికల్ ఫెలోషిప్ ఫర్ PhD BRET టెస్ట్ అని కండక్ట్ చేస్తున్నారు. ఏంటి BRET టెస్ట్, ఎవరెవరు ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్, డేట్స్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎంత అమౌంట్ ఆఫ్ ఫెలోషిప్ మనకు ఆఫర్ చేస్తారు, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అన్న దాని గురించి డీటెయిల్గా మనం చూద్దాం. సిలబస్ గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ DHR ICMR BRET టెస్ట్ అన్నది మనం ఏదైనా సరే ఒక గవర్నమెంట్ ఫండెడ్ UGC ఫండెడ్ యూనివర్సిటీలో PhD చేయడానికి ఆర్ ICMR ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ICMRకి రిలేటెడ్గా, అందులో PhD చేయడానికి ఈ BRET టెస్ట్ అన్నది రాయాలన్నమాట. సో ఇది బేసిక్గా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ మీరు క్వాలిఫై అయితే కనుక మీకు PhD చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. PhDతో పాటు మీకు కొంచెం ఫండ్ అన్నది వస్తుంది. అంటే మీరు PhD చేసుకోవడానికి మీకు కొంచెం డబ్బులు అన్నది గవర్నమెంట్ ఆఫర్ చేస్తుంది అనమాట. దాన్నే మనం ఫెలోషిప్ అని రెఫర్ చేస్తాం. బేసిక్గా ఫెలోషిప్ అన్నది 2 టైప్స్గా ఉంటుంది. 2 టైప్స్ అనకూడదు, 2 క్లాసెస్ అని అనొచ్చు. ఒకటి వచ్చేసరికి JRF, ఇంకొకటి వచ్చేసరికి SRF. JRF అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలో అనమాట. SRF అంటే సీనియర్ రీసెర్చ్ ఫెలో. జూనియర్ రీసెర్చ్ ఫెలోగా ఏ ఫెలోషిప్ తీసుకున్నా సరే మనం జూనియర్ రీసెర్చ్ ఫెలో యొక్క డ్యూరేషన్ 2 years ఉంటుంది. తర్వాత సీనియర్ రీసెర్చ్ ఫెలో యొక్క డ్యూరేషన్ 3 years ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ICMR ఎగ్జామ్ క్లియర్ చేశాను అనుకోండి, ఈ ఎగ్జామ్ క్లియర్ చేశాను అనుకోండి, ఫస్ట్ 2 years నా యొక్క పొజిషన్ ఎలా ఉంటుందంటే JRF లాగా ఉంటాను అనమాట. నేను 2 years అయిపోయిన తర్వాత నా యొక్క రీసెర్చ్ ప్రోగ్రెస్ చూసి నేను సాటిస్ఫాక్టరీ లెవెల్స్లో రీసెర్చ్ని కండక్ట్ చేస్తున్నా, నా పర్ఫార్మెన్స్ బాగుంది, నేను అటెంటివ్గా ఉంటున్నా, నా అటెండెన్స్ బాగుంది, ఇవన్నీ చెక్ చేస్తారు. 3-member కమిటీ కానీ ఇలాంటి కమిటీస్ ఆర్గనైజ్ చేసి మనం JRF నుంచి SRFకి వెళ్ళడానికి ఎలిజిబులా లేదా అన్నది వాళ్ళు చెప్తారు. సో అప్పుడు 2 years అయిపోయిన తర్వాత నేను JRF టు SRFకి కన్వర్ట్ అవుతాను అనమాట. సో JRFకి SRFకి డిఫరెన్స్ ఏంటి అంటే మెయిన్గా అమౌంట్ డిఫరెన్స్. అండ్ JRF పీరియడ్లో మనం ఎక్కువగా లిటరేచర్ సర్వే అండ్ ఎక్కువగా మనము మన టాపిక్ పైన ఎక్కువ ఫోకస్ పెడతాం అనమాట. అంటే లైక్ హిస్టరీ గురించి లేదంటే థీసిస్ చదవడం గురించి ఈ డ్యూరేషన్లోనే ఎక్కువ క్యారీ అవుట్ చేస్తాము. అండ్ PhD ఎగ్జామ్స్ ఇలాంటివి రాసుకోవడానికి JRF అన్నది మంచి పీరియడ్. ఇందులో ICMR గురించి మాట్లాడితే ICMRలో JRF వచ్చేసరికి 31,000 per month ఉంటుంది. ప్లస్ దాంతోపాటు మీ సిటీని బట్టి మీకు HRA కూడా అలొకేట్ చేస్తారు. HRA అంటే నథింగ్ బట్ హౌస్ రెంట్ అలవెన్స్. ఇది సెంట్రల్ నార్మ్స్ ప్రకారం ఉంటుంది. ఒకవేళ మీ సిటీ అన్నవి వాళ్ళు సిటీస్ని XYZ కేటగిరీస్లో డివైడ్ చేసి ఉంటారు. XYZ కేటగిరీస్లో. సో మెట్రోపాలిటన్ సిటీస్ అవన్నీ వచ్చేసి X కేటగిరీలో ఉంటాయి. కొంచెం దానికంటే తక్కువ రేంజ్లో ఉన్న సిటీస్ అన్ని Y కేటగిరీలో ఉంటాయి. ఇంకా నార్మల్ మున్సిపల్ కార్పొరేషన్స్, టౌన్స్ అలాంటివన్నీ కూడా Z కేటగిరీలో ఉంటాయి అన్నమాట. అలాగా మీరు ఎక్కడ నివసిస్తున్నారు, మీ యూనివర్సిటీ ఎక్కడ ఉంది అన్న దాన్ని బట్టి మీ HRA అన్నది డిసైడ్ అవుతుంది. ఒకవేళ మీరు మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటే మీ HRA అమౌంట్ అన్నది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. మనకు X సిటీస్లో 27%, Y సిటీస్లో 18%, Z సిటీస్లో 9% అన్నది HRA ప్రొవైడ్ చేస్తారు. సో 31,000లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు Z సిటీలో ఉంటే 31,000 యొక్క 9% అమౌంట్ అన్నది దీనికి యాడ్ అయ్యి మీకు 31,000 ప్లస్ ఆ HRA అమౌంట్ అన్నది ఇస్తారనమాట ఫస్ట్ 2 yearsకి. తర్వాత మీరు JRF టు SRFకి కన్వర్షన్ అయిపోతే నెక్స్ట్ 3 yearsకి గాను మీకు అమౌంట్ 35,000 ప్లస్ HRA అన్నది వస్తుంది. ఓకే, CSIR నెట్ JRF క్వాలిఫై అయితే CSIR నెట్ JRF అమౌంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ ICMR JRF అమౌంట్ వచ్చేసరికి ఇది. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీరు PhDతో పాటు
మీకు ఫెలోషిప్ అన్నది లభిస్తుంది. సో మీరు పిహెచ్డి చేసుకుంటారు, ఆటోమేటిక్గా మీకు ఫెలోషిప్ కూడా వస్తుంది. ఎప్పుడు మీరు ఈ ఐసీఎంఆర్ జేఆర్ఎఫ్ ఎగ్జామ్ క్లియర్ చేసి టాప్ చేసినప్పుడు మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉంటే అప్పుడు మీకు ఫెలోషిప్ అన్నది ఆఫర్ చేస్తారనమాట. సో ఆ ప్రొసీజర్ గురించి ఇన్ డీటెయిల్గా తర్వాత మాట్లాడదాం. అమౌంట్ అయితే ఇది ఫెలోషిప్ మీకు ఫస్ట్ 2 years 31,000 ప్లస్ హెచ్ఆర్ఏ వస్తుంది. నెక్స్ట్ 3 yearsకి గాను 31,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. ప్లస్ అది కాకుండా ప్రతి ఇయర్ మీకు ఒక కాంటింజెంట్ గ్రాంట్ ఇస్తారు. అంటే మీ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్స్ కొనుక్కోవడానికి, బుక్స్ కొనుక్కోవడానికి వాటికి అంతా కాంటింజెన్సీ గ్రాంట్ అన్నది ఇస్తారనమాట. ఇది ఫెలోషిప్ గురించి. యాక్చువల్ టాపిక్లోకి వెళ్దాము. ఎందుకంటే ఎవరైనా సరే జేఆర్ఎఫ్ అంటేనే ఫెలోషిప్ అమౌంట్ ఎంత అన్నదే చూస్తారనమాట. సో ఫెలోషిప్ అమౌంట్ గురించి ఇక్కడ క్లియర్గా చెప్పా. నెక్స్ట్ మూవింగ్ ఆన్, ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో ఈ ఇయర్కి గాను ఆల్రెడీ ఈ ఐసీఎంఆర్ బీఆర్ఈటీ టెస్ట్ యొక్క నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. మనకు 19th నుంచి 9th July లోపు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయొచ్చు. లాస్ట్ డే వచ్చేసరికి 9th July మీకు లాస్ట్ డే అనమాట. ఎగ్జామ్ ఫీ పే చేసేసి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి. మనం అప్లికేషన్ ఫీ చూసుకున్నాం అనుకోండి, జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 1,800 రూపీస్. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి అప్లికేషన్ ఫీ వచ్చేపాటికి 1,500. పీడబ్ల్యూడి ఆర్ థర్డ్ జెండర్ కేటగిరీ వాళ్ళకు 1,200 ఇస్ ద అప్లికేషన్ ఫీ అనమాట. సో మీరు ఆన్లైన్ ద్వారా ఈ అప్లికేషన్ ఫిల్అవుట్ చేసి ఆన్లైన్ ద్వారానే అమౌంట్ అన్నది పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేసింటే మీకు ఆ అప్లికేషన్స్ని కరెక్ట్ చేసుకోవడానికి టైం ఇస్తారు. కరెక్షన్ వచ్చేసరికి 10th July నుంచి 11th July 2 days టైం ఇచ్చారు. మీరు ఏమైనా మిస్టేక్స్ చేసింటే వాటిని ఈ డ్యూరేషన్లో మీరు కరెక్షన్ అన్నది చేసుకోవచ్చు. మీకు సిటీ ఏ సెంటర్ అలోకేట్ అయింది అన్నది ఒక వారం ముందే చెప్తారు, కానీ ఏ సెంటర్ అలోకేట్ అయింది అన్నది 2 days ముందు చెప్తారు. సో అవన్నీ కూడా మనకు వెబ్సైట్లో లభిస్తాయి. ఇప్పుడే ఇక్కడ వీళ్ళు ఏం డీటెయిల్స్ ఇవ్వలేదు. ప్రాబబ్గా టెంటేటివ్గా ఎగ్జామ్ అన్నది 31st July ఉండొచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ మనకు 1.5 month ఉంది టైము చదువుకోవడానికి. ఒకవేళ ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే రివిజన్ చేసుకోవడానికి మంచి టైం ఉంది. 31st July వచ్చేసరికి మీకు ఎగ్జామ్ డేట్ అనమాట. మీరు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండండి. రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ అన్నది మీకు అక్కడ దొరుకుతుంది. ఓకే, సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అంటే ఫస్ట్ మీరు మీ ఈమెయిల్ ఐడితో, ఫోన్ నెంబర్తో ఈ ఎన్టీఏ పోర్టల్, ఈ ఎగ్జామ్ని ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. సో ఈ పోర్టల్లోకి వెళ్ళి అక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మీ కేటగిరీ డీటెయిల్స్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీ ఫోటో, మీ సిగ్నేచరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇంకా పీజీ 4th సెమిస్టర్లో ఉన్న వాళ్ళైతే, పీజీ ఇంకా లాస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు, లాస్ట్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళైతే రిజల్ట్ అవైటెడ్ కేటగిరీ కింద మీరు ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. కానీ మీరు ఒక రిజల్ట్ అవైటెడ్ కేటగిరీ కింద ఉన్నారు కాబట్టి మీరు ఒక ప్రొఫార్మా వాళ్ళకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కింద వాళ్ళే ఇచ్చారు అనెక్సర్ 1లో. అది కూడా ఒకవేళ మీరు రిజల్ట్ అవైటెడ్ అంటే మీరు 4th సెమిస్టర్లో ఉన్నారు, మీ రిజల్ట్ ఇంకా రాలేదు, మీ పాస్ ఆఫ్ ఫెయిల్లో తెలియదు ఇంకా. సో మిమ్మల్ని రిజల్ట్ అవైటెడ్ కేటగిరీ కింద పెడతారు అనమాట. సో ఆ రిజల్ట్ అవైటెడ్ కేటగిరీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కింద ఇచ్చారు అనెక్సర్, అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా మీరు అప్లికేషన్ ఫీ పే చేయాలి. మీ కేటగిరీకి ఎంతైతే ఫీ ప్రిస్క్రైబ్ చేశారో అంత ఫీ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం గురించి చూసుకుంటే, మీరు ఇంకా దీని గురించి ఇన్ డీటెయిల్గా చదవాలంటే ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఎన్టీఏ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది, మీరు అక్కడ చదవచ్చు. లేదంటే నేను లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేస్ చేస్తాను, దానిపైన క్లిక్ చేసైనా సరే మీరు ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ని చదవచ్చు. నేనైతే అన్నిటినీ కవర్ చేస్తున్నా, ఏ పాయింట్ మిస్ చేయట్లేదు. ఇక్కడంతా ఇంకా ఐసీఎంఆర్ అంటే ఏంటి, డిహెచ్ఆర్ అంటే ఏంటి అన్న దాని గురించి ఇచ్చారు. ఇక్కడ మెయిన్ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే మీరు మనకు డేట్ ఆఫ్ బీఆర్ఈటీ ఎగ్జామ్ వచ్చేసరికి 31/7/2024 ఆల్రెడీ చూసాం మనం. ఎవరు ఎలిజిబుల్ అంటే ఇండియన్ నేషనల్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్. దేనికి అంటే జేఆర్ఎఫ్కి త్రూ డిహెచ్ఆర్ ఐసీఎంఆర్. సో ఈ ఎగ్జామ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అంటే మన కంట్రీలో ఉన్న మెడికల్ కాలేజెస్, హాస్పిటల్స్, యూనివర్సిటీస్, నేషనల్ ల్యాబొరేటరీస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్లో ఆర్ ఐసీఎంఆర్ ఇన్స్టిట్యూషన్స్లో
పిహెచ్డి చేయడానికి ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారు. సో మీరు ఏదైనా యూనివర్సిటీలో పిహెచ్డి చేయాలి అనుకుంటే మీరు ఐసీఎంఆర్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయితే కూడా మీరు పిహెచ్డి చేయొచ్చు. ఆర్ మీరు ఐసీఎంఆర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, 27 ఐసీఎంఆర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మన ఇండియాలో. ఆ ఐసీఎంఆర్ ఇన్స్టిట్యూట్స్లో పిహెచ్డి చేయాలన్నా కూడా మీరు ఐసీఎంఆర్ జేఆర్ఎఫ్ ఎగ్జామ్ అన్నది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో ఇది యాక్చువల్గా జేఆర్ఎఫ్ అనకూడదు, ఈ బీఆర్ఈటీ టెస్ట్ అనాలి. అది అలవాటు అయిపోయింది నాకు, అందుకే అలా అంటున్నా. సో ఈ బీఆర్ఈటీ టెస్ట్ని మీరు క్వాలిఫై అవ్వాలి. పర్ ఇయర్ వీళ్ళు బీఆర్ఈటీ కింద 500 ఫెలోషిప్స్ ఆఫర్ చేస్తారు. సో ఈ టాప్ పొజిషన్లో మీరు ఉంటేనే అప్పుడు దానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. అప్పుడు మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టు అర్థం అనమాట. అప్పుడే మీకు ఫెలోషిప్ అన్నది ఆఫర్ అవుతుంది. వీళ్ళే మీకు వచ్చిన స్కోర్ని బట్టి ఒక మెరిట్ లిస్ట్ని ప్రిపేర్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటే మీరు ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐసీఎంఆర్ ఎగ్జామ్ రాసి మెరిట్ లిస్ట్లో మీ పేరు వచ్చింది. వెంటనే మీరు ఏం చేయాలంటే మీకు దగ్గరలో ఉన్న ఒక ఐసీఎంఆర్ ఇన్స్టిట్యూట్ కానీ లేదంటే ఏదైనా యూనివర్సిటీ యూజీసీ కింద ఉన్న యూనివర్సిటీలో కానీ నేను ఇలా బీఆర్ఈటీ టెస్ట్ క్వాలిఫై అయ్యాను, నేను పిహెచ్డి చేయాలనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళ దగ్గర అడ్మిషన్కి జాయిన్ అవ్వాలి. అప్పుడే మీకు ఐసీఎంఆర్ జేఆర్ఎఫ్ అమౌంట్ని రిలీజ్ చేస్తుంది అనమాట. మీరు జస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయి ఊరికే ఉంటే దానివల్ల ఏం అవ్వదు. ఐసీఎంఆర్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి మీరు ఒక ఇన్స్టిట్యూట్ని అప్రోచ్ అయ్యి అక్కడ పిహెచ్డి కోసం మీరు అడ్మిషన్ తీసుకోవాలి. అడ్మిషన్ తీసుకొని అక్కడ జాయిన్ అయ్యి మేము జాయిన్ అయ్యాము అని చెప్పి ఐసీఎంఆర్కి మీ అడ్మిషన్ డీటెయిల్స్ అన్నీ పంపిస్తేనే ఐసీఎంఆర్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అమౌంట్ని మీకు ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఎవ్రీ మంత్ మీకు 31,000 ప్లస్ హెచ్ఆర్ఏ అమౌంట్ అన్నది వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఈ ప్రాసెస్ అన్నది జరుగుతుంది. అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇక్కడ కూడా ఫాలో అవుతారు. మీరు ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్కి చెందిన వాళ్ళైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ నార్మల్ అన్ని ఎగ్జామ్స్కి ఎలాగైతే ఫాలో అవుతారో ఇక్కడ కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అదే విధంగా ఫాలో అవుతారు. ఇది మెయిన్గా మనకు ఐసీఎంఆర్ ఇన్స్టిట్యూట్స్లో లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, అక్కడ పిహెచ్డి చేయడానికి ఎలిజిబిలిటీని ఇచ్చే ఒక ఎగ్జామ్ అనమాట. ఓకే, దాని తర్వాత ఎవరెవరు రాయొచ్చు ఈ ఎగ్జామ్ని అన్నది చూద్దాం. ఎవరైనా సరే ఎంఎస్సి లెవెల్లో ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ దాని ఈక్వివలెంట్ లైక్ ఎంటెక్, ఎంఫార్మాలో లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్ చదివిన వాళ్ళు ఎవరైనా సరే ఎలిజిబుల్. సో మీరు ఎంఎస్సి లెవెల్లో ఆర్ ఎంటెక్ లెవెల్లో ఆర్ ఎంఫార్మా లెవెల్లో లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్ ఏదైనా అవ్వనివ్వండి, అది చదివింటే మీరు ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అనమాట. ఇంకా వేరే ఏం అవసరం లేదు. ఎంఎస్సి లెవెల్లో మీరు లైఫ్ సైన్స్ సబ్జెక్ట్ చదివి ఉండాలి. అది జువాలజీ, బాటనీ, బయోమెడికల్ సైన్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్, బయోటెక్నాలజీ, బయోఫిజిక్స్, బయోఇన్ఫర్మాటిక్స్, ఫోరెన్సిక్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, మాలిక్యులర్ బయాలజీ, బయోలాజికల్ సైన్సెస్, ఇకాలజీ, ఇమ్యూనాలజీ, న్యూరో సైన్సెస్, వెటర్నరీ సైన్సెస్, నర్సింగ్, బయోస్టాట్స్, ఫార్మకాలజీ, ఫార్మస్యూటికల్ సైన్సెస్, పబ్లిక్ హెల్త్, సోషల్ వర్క్, వీటిలో ఏ సబ్జెక్టు మీరు ఎంఎస్సి లెవెల్లో ఆర్ పీజీ లెవెల్లో చదివి ఉన్నా సరే మీరు ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్. కానీ మీరు మీ ఎంఎస్సి ఆర్ పీజీ లెవెల్లో జనరల్, ఈడబ్ల్యూఎస్ ఆర్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మీకు మినిమం 55% మార్క్స్ అన్న వచ్చిండాలి. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్ అయితే మీకు 50% మార్క్ వచ్చింది. పీజీ లెవెల్లో మీకు ఒకవేళ మీరు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్ అయితే 55% మార్క్స్ వచ్చిండాలి. లేదు మీరు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే 50% మార్క్స్ మినిమం వచ్చి ఉండాలి. ఇక్కడ పైన ఇచ్చిన ఏ సబ్జెక్ట్లో అయినా మీరు పీజీ చేసింటే కూడా ఓకే. ఇక్కడ లేని సబ్జెక్ట్స్లో చేసింటే కూడా అది ఒక లైఫ్ సైన్స్ సబ్జెక్ట్ అయింటే పక్కాగా మీకు ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉన్నట్టే అర్థం అనమాట. ఓకే, అండ్ ఫైనల్ ఇయర్లో ఎంఎస్సి లెవెల్లో ఆర్ పీజీ లెవెల్లో ఫైనల్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. ఫైనల్ సెమిస్టర్ ఇన్ ద సెన్స్ 4th సెమిస్టర్ కానీ 6th సెమిస్టర్ కానీ, పీజీ సెకండ్ ఇయర్ 3rd సెమిస్టర్లో ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే ఈ ఎగ్జామ్ అయిపోయి వాళ్ళు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే టైంకి మీ పీజీ అయిపోయినట్టు సర్టిఫికేట్ మీ చేతిలో ఉండాలి. అలాగ ఉన్నట్టయితేనే మీరు ఈ ఎగ్జామ్కి అప్లై చేయాలి. లేదు మేము జస్ట్ ట్రయల్ కోసం అప్లై చేస్తాం, ఎగ్జామ్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం అప్లై చేస్తామంటే నో వరీస్, అప్లై చేయండి. మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయినా మీరు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయకపోతే మీరు ఇనెలిజిబుల్ కిందనే వస్తారనమాట. ఓకే, సో పీజీ ఫైనల్ ఇయర్ 4th or 6th సెమిస్టర్లో ఉన్నప్పుడు ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేయొచ్చు. బట్ మీరు రిజల్ట్ అవైటెడ్ కేటగిరీ కింద అప్లై చేయాలి. అంటే మీ రిజల్ట్ ఇంకా రాలేదు కాబట్టి రిజల్ట్ అవైటెడ్ కేటగిరీ కింద మీరు అప్లై చేస్తారనమాట. ఓకే,
ఈ రిజల్ట్ అవైటెడ్ కేటగిరీ కింద మీరు అప్లై చేసేటప్పుడు ఒక సెల్ఫ్ అటెస్టేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ అటెస్టేషన్ ఫామ్ పైన మీరు మీ డిపార్ట్మెంట్ యొక్క హెడ్, మీరు ఎక్కడైతే పీజీ చేస్తున్నారో ఆ డిపార్ట్మెంట్ యొక్క హెడ్ తర్వాత మీ సైన్ చేసి ఆ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీని అనెక్సర్ 1లో ఉంది ఆ కాపీ. సో దాన్ని అక్కడ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీరు ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అనమాట. సో మీరు ఎగ్జామ్ రాసేసిన తర్వాత రిజల్ట్ వచ్చే టైంకి మీ సర్టిఫికేట్ మీ చేతిలో ఉండాలి. సో మీ సర్టిఫికేట్ మీ చేతిలో ఉంటేనే అప్పుడు మీకు ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వల్ల వచ్చే లాభం అన్నది వస్తుంది, అంటే జేఆర్ఎఫ్ అన్నది వస్తుంది అనమాట. ఓకే, నేను దాని తర్వాత ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 years. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్కి 5 years వరకు రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే వాళ్ళకు 35 years అన్నది మ్యాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్ అనమాట. ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, అంటే 33 years. సో మీరు ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఆర్ ఫీమేల్ క్యాండిడేట్ అయితే మీకు 35 years వరకు మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓబీసీ కేటగిరీకి చెందిన వాళ్ళైతే మీరు 33 years వరకు రాసుకోవచ్చు. లేదు మీరు ఈడబ్ల్యూఎస్ ఆర్ ఓసీ అన్ని రిజర్వ్డ్ కేటగిరీ కింద ఉంటే మీ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఓన్లీ 30 years వరకే మీరు ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అనమాట. ఓకే, దాని తర్వాత ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఆన్లైన్ ఆఫ్లైన్ అంటే ఎగ్జామ్ అన్నది సిబిటీ మోడ్లో జరుగుతుంది, అంటే ఆన్లైన్ ఎగ్జామ్ అన్నది కండక్ట్ చేస్తారు మీకు. సో ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసరికి 2 hours ఉంటుంది. మొత్తం ఎగ్జామ్ అన్నది 3 partsగా డివైడ్ చేసి ఉంటారు, 3 sectionsలో డివైడ్ చేసి ఉంటారు. ఏ, బి అండ్ సి సెక్షన్ అనమాట. ఏ సెక్షన్కి, బి సెక్షన్కి, సి సెక్షన్కి డిఫరెంట్గా సిలబస్ కూడా ఫ్రేమ్ చేశారు. ఆ సిలబస్ని బట్టి మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంది, 0.25 మార్క్ కట్ అవుతుంది ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. మీరు ఏదైనా ఒక రాంగ్ ఆన్సర్ పెట్టారనుకోండి, ఆ రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్ అనేవి కట్ అవుతాయి. ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కు మీకు 1 mark యాడ్ అవుతుంది. 3 సెక్షన్స్కి కలిపి టోటల్గా మనకు 150 questions వస్తాయి అనమాట. 150 questionస్కి ఈచ్ 1 mark. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 0.25. మనకు సెక్షన్ ఏలో ఏముంటుంది అంటే సెక్షన్ ఏ మొత్తం యాప్టిట్యూడ్ సెక్షన్ అనమాట. మనం నార్మల్ సిఎస్ఐఆర్ నెట్లో కూడా సెక్షన్ ఏ ఉంటుంది కదా యాప్టిట్యూడ్, అలాగే ఇక్కడ కూడా యాప్టిట్యూడ్ సెక్షన్ ఉంటుంది. ఇందులో మెయిన్ రీడింగ్ కాంప్రహెన్షన్, తర్వాత రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, కొంచెం మ్యాథమెటికల్ డేటా, లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అలాంటివి ఇస్తారనమాట. దాని తర్వాత క్వాంటిటేటివ్ ఎబిలిటీ, నార్మల్ రీజనింగ్, నంబర్ సిరీస్, తర్వాత గ్రాఫికల్ ఇంటర్ప్రిటేషన్, గ్రాఫ్ ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ అడుగుతారు కదా అలాంటివి. దాని తర్వాత క్వాంటిటేటివ్ కంపారిజన్, సో ప్రాబ్లమ్స్, ప్రాఫిట్ లాస్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉంటాయన్నమాట. సెక్షన్ ఏ మొత్తం మనకు దీని నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. టోటల్గా మనకు సెక్షన్ ఏ నుంచి 50 questions వస్తాయి. 50 questionsని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. దెర్ ఈస్ ఎ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 0.25. ఓకే, ఫైన్. దాని తర్వాత మనకు సెక్షన్ బి చూసుకున్నాం అనుకోండి. సెక్షన్ బిలో మనకు 50 questions అడుగుతారు. అగైన్ ఈ 50 questions ఒక డిసిప్లైన్ నుంచి రావన్నమాట. రకరకాలైన వాటి గురించి ఫండమెంటల్ నాలెడ్జ్ని టెస్ట్ చేసే విధంగా ఉంటాయి. ఐసీఎంఆర్లో అలాగే ఉంటాయి క్వశ్చన్స్. ఇక్కడ చూసుకుంటే మనం సెక్షన్ బిలో మనకు ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే మాలిక్యులర్ బయాలజీ, సెల్ బయాలజీ, దాని తర్వాత ఫిజియోలాజికల్ ప్రాసెస్ అంటే నథింగ్ బట్ బయోకెమిస్ట్రీ పార్ట్, దాని తర్వాత జెనెటిక్స్, తర్వాత ఇవాల్యూషన్, తర్వాత బయోటెక్నాలజీ, బయోసేఫ్టీ, బయోఎథిక్స్, తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ రిలేటెడ్ క్వశ్చన్స్, దాని తర్వాత ప్యాథోజన్స్, కామన్ బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ అండ్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్. ఏ బ్యాక్టీరియా, ఏ వైరస్, ఏ ఫంగస్, ఏ పారాసైట్ వల్ల ఏ డిసీజ్ వస్తుంది, ఆ డిసీజ్ సిమ్టమ్స్ ఏంటి, ఆ డిసీజ్కి ఏమైనా వ్యాక్సిన్ ఉందా, రీసెంట్ అడ్వాన్సెస్ ఏంటి అన్న దాని గురించి క్వశ్చన్స్ అన్నవి అడుగుతారనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ ఇది సిఎస్ఐఆర్ నెట్ సిలబస్కి దగ్గరగా ఉంటుంది. బట్ చాలా చాలా బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి. సిఎస్ఐఆర్ నెట్ నుంచి వచ్చినంత కష్టమైన క్వశ్చన్స్ అయితే రావు. ఇక్కడ కొంచెం బేసిక్ టు యావరేజ్ సాల్వ్ చేసేటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఫండమెంటల్ నాలెడ్జ్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి అనమాట. దాని తర్వాత నెక్స్ట్ సెక్షన్ వచ్చేపాటికి సెక్షన్ సి. మనకు సెక్షన్ సిలో కూడా టోటల్ 50 questions అన్నవి వస్తాయి. ఈ 50 questions అనేవి ఇక్కడ ఇచ్చిన డిఫరెంట్ డిసిప్లైన్స్ నుంచి వస్తాయి. ఇందులో ఇక్కడ 11 subjects ఇచ్చారు కదా, ఇందులో మీరు నచ్చినది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టోటల్ 11 subjects ఇచ్చారు. మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోస్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్ ఆర్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్, నర్సింగ్, బయోటెక్నాలజీ, సోషల్ బిహేవియరల్ సైన్సెస్, న్యూట్రిషన్, ఫార్మకాలజీ, బయోలాజికల్ సైన్సెస్,
బయోలాజికల్ సైన్సెస్లో అన్నీ వస్తాయి, లైక్ లైఫ్ సైన్సెస్, హ్యూమన్ బయాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, జువాలజీ, బాటనీ. సో ఇక్కడ ఇచ్చిన 11లో నుంచి మీ ఇష్టం ఏదైనా ఆప్ట్ చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి అక్కడ అన్ని క్వశ్చన్ పేపర్స్ డిస్ప్లే చేస్తారు. అందులో మీరు ఏది అటెంప్ట్ చేయాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్ పేపర్ని తీసుకొని మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఇది ఎంటైర్గా మీ చాయిస్ అనమాట. ఇక్కడ మీరు ఎంఎస్సి లెవెల్లో ఏది చదివింటే ఆ పేపర్ అటెంప్ట్ చేస్తే మ్యాక్సిమం బెనిఫిట్ అనేది మీరు తెచ్చుకుంటారు. ఎందుకంటే మీకు దాని గురించి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయగలరు అనమాట. ఒకవేళ మీరు ఎంఎస్సి మైక్రోబయాలజీ చేసింటే ఇక్కడ మైక్రోబయాలజీ చూస్ చేసుకోవడం వల్ల ఎక్కువ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసిన వాళ్ళు అవుతారు అనమాట. అంతే. ఎనీవేస్, మీకు ఏ సబ్జెక్ట్ ఈజీగా అనిపిస్తే ఆ సబ్జెక్ట్ మీరు ఇక్కడ అటెంప్ట్ చేయొచ్చు. దెర్ ఈజ్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ దట్ నువ్వు ఇదే అటెంప్ట్ చేయాలనేం లేదు. ఈచ్ సబ్జెక్ట్ యొక్క సిలబస్ కూడా కింద ఇచ్చారు. ఇది ఎంటైర్గా మీ చాయిస్ అనమాట. ఏ బి వచ్చేసరికి వాళ్ళు ఇచ్చినవే సాల్వ్ చేయాలి. సిలో ఇవన్నీ కూడా ఉంటాయి. దీంట్లో ఏదో ఒకదాన్ని మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇన్ని 11 ఉన్నాయి కదా, 11లో మీకు ఏది ఈజీ అనిపిస్తే దానికి ప్రిపేర్ అయ్యి దాన్ని క్వశ్చన్స్ని మీరు అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఓకే. అండ్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే క్వశ్చన్స్ ఇస్తారు, హిందీలో ఇవ్వరు. ఓకే. సో ఇక్కడ మనకు డిఫరెంట్ 11 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, వాటి పేపర్ కోడ్స్తో సహా ఇచ్చారు. పైన ఉన్నవే ఇక్కడ కూడా ఉన్నాయి. దాని తర్వాత మనకు కింద వెళ్ళిపోతే మనకు కింద సిలబస్ అన్నది ఇచ్చారు, అది చూపిస్తాను మీకు. ఇదంతా కూడా మీరు ఇంకా ఎగ్జామ్కి ఏం క్యారీ చేయాలి, ఫొటోస్, తర్వాత ఈ రిజల్ట్ అవైటెడ్ కేటగిరీ, సర్టిఫికేట్, ఎంత ఎంబీ ఉండాలి, ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. మీరు కావలిస్తే వీటిని అంతా రిఫర్ చేసుకోండి. దాని తర్వాత మనకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు కీ అన్నది వదులుతారు కదా, కీలో మీరు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి అని అనుకుంటే మీరు ఒక పర్టికులర్ క్వశ్చన్కి 200 రూపీస్ పే చేసి ఆ క్వశ్చన్ని మీరు ఛాలెంజ్ చేయొచ్చు అనమాట. ఇది నాన్ రీఫండబుల్, మీకు డబ్బులు అన్నవి వెనక్కి రావు. మీరు ఛాలెంజ్ చేయాలనుకుంటే ఈ డబ్బులు పే చేసి ఇది తప్పు అని మీకు అనిపిస్తే ఆ క్వశ్చన్ని మీరు ఛాలెంజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు చెప్పిందే కరెక్ట్ అయితే మీకు మార్క్స్ అన్నవి యాడ్ అవుతాయి అనమాట. ఓకే. అండ్ ఇదంతా ఇంకా ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా రాయాలి అన్నది ఇక్కడ ఇచ్చారు. ఆన్లైన్ ఎగ్జామ్ ఇప్పటివరకు ఎవరు అటెంప్ట్ చేయకుంటే మీరు ఇది రెఫర్ చేయొచ్చు. అక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాగుంటుంది అన్నది ఇక్కడ చూపించారు. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి మన సెంటర్స్. ఐసీఎంఆర్ చాలా తక్కువ సెంటర్స్ పెడుతుంది ఎప్పుడు. ఇక్కడ మనకు దగ్గరగా ఉన్నవి, మన ఆంధ్రప్రదేశ్లో దగ్గరగా ఉన్నవి అండ్ ఆంధ్రాలో ఉన్న సెంటర్స్ ఏంటో చూద్దాం. మనకు ఆంధ్రాలో ఓన్లీ ఒక సెంటర్ ఉంది, అది కర్నూలు. దాని తర్వాత తెలంగాణలో హైదరాబాద్ ఉంది, కర్ణాటకలో బెంగళూరు. సో రాయలసీమ జిల్లా వాళ్ళకు బెంగళూరు, హైదరాబాద్ దగ్గర అవుతుంది కాబట్టి మీరు ఇవి చూస్ చేసుకోవచ్చు. సో మీకు ఏది దగ్గరగా ఉంటే అది చూస్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్కి అయితే ఒక సెంటర్ ఇచ్చారు, అది కూడా కర్నూలు. తర్వాత హైదరాబాద్, బెంగళూరు. ఇది ఒకసారి సెలెక్ట్ చేసుకుంటే వీటిని చేంజ్ చేయలేం మనం, కాబట్టి జాగ్రత్తగా చూసి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మాత్రమే మనకు కొంచెం దగ్గరగా ఉన్నవైతే ఇవి. ఒకవేళ మీకు తమిళనాడు దగ్గర అనిపిస్తే మీకు ఏది దగ్గరగా ఉంటే ఆ సెంటర్ని మీరు చూస్ చేసుకోండి. ఓకే. అండ్ ఇదంతా ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ ఎలా ఉంటుంది అన్నది డూప్లికేట్ లాగా చేసి ఇక్కడ పెట్టారు. ఇలాగ ఫిల్ చేసుకోండి అని చెప్పేసి, క్వైరీస్ రాకోకుండా ఈ విధంగా అప్లోడ్ చేయాలి అన్నది. దెన్ చెప్పా కదా నెక్స్ట్ ఇయర్ 1 వాళ్ళకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి, ఆ నెక్స్ట్ ఇయర్ 1 ఇదే. ఇక్కడ మీ పేరు ఇవన్నీ ఫిలప్ చేసేసి, మీ పేరు, దాని తర్వాత మీరు ఏం చదువుతున్నారు, మీ రోల్ నెంబర్ ఏంటి అన్నది ఫిలప్ చేసేసి మీ హెడ్తో సైన్ పెట్టించుకొని మీరు కూడా సైన్ చేసి ఈ అటెస్టేషన్ ఫామ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ రిజల్ట్ అవైటెడ్ కేటగిరీ వాళ్ళకే. మీరు ఇంకా ఎంఎస్సి 4th సెమిస్టర్లో ఉంటే మాత్రమే ఇది అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీ ఎంఎస్సి కంప్లీట్ అయిపోతే ఇదేం అవసరం లేదు. ఇది ఓన్లీ ఎంఎస్సి ఇంకా చదువుతున్న పిల్లలకి మాత్రమే ఇది అప్లై అవుతుంది అనమాట. ఓకే. సో మనం లాస్ట్లోకి వచ్చేస్తే మనకు ఆ నెక్స్ట్ ఇయర్ 9లో సిలబస్ ఇచ్చారు. పార్ట్ సిలో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఆ డిఫరెంట్ సబ్జెక్ట్స్కి సంబంధించి ఏ సబ్జెక్ట్కి ఏమేమి సిలబస్ ఉంటుంది అన్నది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూస్తే మీరు బయోకెమిస్ట్రీ మీరు సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలనుకుంటే బయోకెమిస్ట్రీలో మీరు ఈ యూనిట్స్ అన్నీ చదవాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్గా బయోమాలిక్యూల్స్ అండ్ బయో ఎనర్జెటిక్స్ అంటే మన గ్లైకోలైసిస్ అవన్నీ ఉంటాయి కదా, ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్, టీసీఏ సైకిల్, ఈటీసీ అవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు సెల్ బయాలజీ అండ్ మాలిక్యులర్ బయాలజీ చదవాల్సి ఉంటుంది. సెల్ బయాలజీలో పర్టికులర్గా ప్రొకారియాటిక్ సెల్, యూకారియాటిక్ సెల్, సెల్ సిగ్నలింగ్, మెంబ్రెన్ స్ట్రక్చర్, మెంబ్రెన్ ఫంక్షన్,
దాని తర్వాత వెసిక్యులర్ ట్రాన్స్పోర్ట్, యూకారియాటిక్ సెల్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనల్ గురించి తరోగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఏ ప్రోటీన్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఏ మాలిక్యూల్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, సిగ్నలింగ్ అన్నది ఎలా జరుగుతుంది, సెల్లో డిఫరెంట్ సిగ్నలింగ్ పాత్వేస్ ఉంటాయి అన్నమాట. GPCR, జాక్స్టాట్ పాత్వే అలాగుంటాయి అన్నమాట. ఇది ఎంటైర్గా CSIR నెట్ సిలబస్ లాగే ఉంది. CSIR నెట్ సిలబస్లో సెల్ బయాలజీ అండ్ మాలిక్యులర్ బయాలజీకి ఏదైతే సిలబస్ ఉంటుందో ప్లస్ ఈ బయోకెమిస్ట్రీ సిలబస్ ఏదైతే ఉంటుందో సేమ్ సిలబస్ ఇక్కడ ఇచ్చారనమాట. దాని తర్వాత మీరు మాలిక్యులర్ బయాలజీ చూసుకుంటే మాలిక్యులర్ బయాలజీ టెక్నిక్స్, ఇక్కడ మాలిక్యులర్ బయాలజీ పార్ట్ ఇచ్చారు ప్లస్ మాలిక్యులర్ బయాలజీలో ఇన్వాల్వ్ అయ్యే టెక్నిక్స్ కూడా ఇచ్చారు. మెయిన్గా మాలిక్యులర్ బయాలజీ టెక్నిక్స్లో ఇక్కడ క్రోమటోగ్రఫీ టెక్నిక్స్, ఎలక్ట్రోఫోరోసిస్ టెక్నిక్స్, హైబ్రిడైజేషన్ టెక్నిక్స్, డిఫరెంట్ బ్లాటింగ్ టెక్నిక్స్ ఉంటాయి కదా అది. దాని తర్వాత సెల్ సైకిల్ అనాలిసిస్, PCR, DNA ఫుట్ ప్రింటింగ్, RNAS ప్రొటెక్షన్ అసే, ఇలాగా డిఫరెంట్ ఆల్మోస్ట్ ఆల్ మనకు CSIR నెట్లో ఉంటుంది కదా టెక్నిక్స్ పార్ట్ ఉంటుంది కదా, ఆ టెక్నిక్స్ పార్ట్ మొత్తం ఇచ్చేసారు. చాలా మంది CSIR నెట్కి చదివే వాళ్ళు ఈ ICMR ఎగ్జామ్ని కూడా అటెంప్ట్ చేస్తారు. సో కాబట్టి మీకు హ్యాండీగా ఉండడానికి నేను రెండింటిని కంపేర్ చేసి చెప్తున్నా. ఒకవేళ మీరు CSIR నెట్కి ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్ అనుకోండి, మీరు CSIR నెట్లో కొన్ని యూనిట్స్ని స్కిప్ చేస్తారు కదా, ఆ స్కిప్ చేసిన యూనిట్స్లో ఇవి ఉన్నాయేమో చూసుకోండి, ఉంటే ఖచ్చితంగా మీరు అప్పుడు చదవాల్సి వస్తుంది. దాని తర్వాత ఎంజైమాలజీ అండ్ మెటబాలిజం. సో ఇక్కడ మరి అదే సేమ్ ఎంజైమ్స్, వాటి యొక్క క్లాసిఫికేషన్ అండ్ వాటి యొక్క రెగ్యులేషను, మైకేలిస్ మెంటన్ ఈక్వేషన్ అలాంటివి ఉంటాయి కదా, కాంపిటేటివ్ నాన్ కాంపిటేటివ్, డిజార్డర్స్, బయోకెమికల్ టెస్ట్, బయోకెమికల్ బేసిస్ ఫర్ ఎంజైమాలజీ అవి చదవాల్సి ఉంటుంది. దాని తర్వాత బయోకెమికల్ టెక్నిక్స్, అదే మాస్ స్పెక్ట్రోస్కోపీ, NMR స్పెక్ట్రోస్కోపీ, ఇమ్యునాలజీ అండ్ ఇమ్యునలాజికల్ టెక్నిక్స్ ఉంటాయి. దాని తర్వాత ఇమ్యునాలజీ గురించి కూడా కొంచెం టచ్ అవుతుంది, లైక్ ఇమ్యునో అసేస్. ఇమ్యునాలజీలో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట, ఎలిసా, రియా అలాంటివి ఉంటాయి కదా, ఆ టెక్నిక్స్ అన్నీ చదువుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత యాక్చువల్ మాలిక్యులర్ బయాలజీ పార్ట్, దట్ ఈస్ రిప్లికేషన్, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్, జీన్ రెగ్యులేషన్, ఇవన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత RDNA టెక్నాలజీ అండ్ వాటి యొక్క అప్లికేషన్స్. బయో ఇన్ఫర్మాటిక్స్ కూడా ఇచ్చారు. CSIR నెట్లో బయో ఇన్ఫర్మాటిక్స్ ఉండదు, కానీ ఇక్కడ వీళ్ళు బయో ఇన్ఫర్మాటిక్స్ అండ్ కాంపిటేషనల్ బయాలజీ కూడా ఇచ్చారు. ఇక్కడ బయో ఇన్ఫర్మాటిక్స్ పార్ట్లో మీరు ఇంట్రొడక్షన్ పార్ట్లో హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు, తర్వాత సీక్వెన్స్ అనాలిసిస్ ఎలా చేస్తారు, స్ట్రక్చరల్ బయో ఇన్ఫర్మాటిక్స్ అంటే ఏంటి, ప్రోటియోమిక్స్ అంటే ఏంటి, ఇవి చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ సిస్టమ్స్ ఫిజియాలజీలో ఆర్ సిస్టమ్స్ బయాలజీలో న్యూరోకెమిస్ట్రీ, బయోకెమికల్ ఫార్మకాలజీ, క్యాన్సర్ బయాలజీ, బయోకెమికల్ టాక్సికాలజీ, ఇండస్ట్రియల్ బయోకెమిస్ట్రీ చదవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు బయోకెమికల్ టెక్నిక్స్ కూడా చదవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ బయోకెమికల్ టెక్నిక్స్ మనం మాలిక్యులర్ బయాలజీ టెక్నిక్స్ చదివేటప్పుడే చదివాము. కొంచెం సిలబస్ ఇక్కడ సేమ్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే ఇక్కడ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ, HPLC, తర్వాత ఇవన్నీ ఇక్కడ రిపీట్ అయ్యాయి చూడండి. సో కాబట్టి మీరు సిలబస్ ఒకసారి డబుల్ ఇచ్చారు వీళ్ళు, చెక్ చేయండి. చెక్ చేసి టాపిక్స్ని సార్ట్అవుట్ చేసుకొని దాని ద్వారా చదవండి. ఓకే. తర్వాత క్లినికల్ బయోకెమిస్ట్రీ పార్ట్ కూడా CSIR నెట్లో ఉండదు. ఇక్కడ క్లినికల్ బయోకెమిస్ట్రీలో మీరు ఎంటైర్గా బయోకెమిస్ట్రీ టెస్ట్స్ ఉంటాయి కదా, ఆ టెస్ట్స్ అన్నిటినీ చదవాల్సి ఉంటుంది అనమాట. లైక్ మనం గ్లూకోజ్ ఎస్టిమేషన్, ట్రైగ్లిజరైడ్స్ ఎస్టిమేషన్, లిపిడ్స్ ఎస్టిమేషన్, కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్, లివర్ ఫంక్షనింగ్ టెస్ట్, సీరం కొలెస్టిరాల్ అలాంటివి ఉంటాయి కదా, హెల్త్ చెకప్స్ అలాంటివి మనం నార్మల్ టెస్ట్ చేయించుకుంటూ ఉంటాం కదా, ఆ టెస్ట్ అన్నీ ఎలా చేస్తారు, వాటి ప్రిన్సిపల్ ఏంటి, రిజల్ట్ అనాలిసిస్ ఎలా చేస్తారు అన్నది చదవాలి. దాని తర్వాత బయోకెమికల్ కొరిలేషన్ టు డిసీజెస్. సో ఇది కూడా మనకు CSIR నెట్లో ఉండదు, చాలా తక్కువ పార్ట్ ఉంటుంది. బట్ ఇక్కడ చాలా ఎక్కువ ఇచ్చారు. లైక్ ఇన్హెరిటెడ్ మెటబాలిక్ డిసీజెస్ అండ్ హార్మోనల్ డిసార్డర్స్, అంటే మనం జెనెటిక్స్ ద్వారా మనకి ఏం డిసీజెస్ వస్తాయి, అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ద్వారా ఏం డిసీజెస్ వస్తాయి, న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల ఏం డిసీజెస్ వస్తాయి, లైఫ్ స్టైల్ బేస్డ్ ఏం డిసీజెస్ వస్తాయి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ యొక్క సిమ్టమ్స్, ట్రీట్మెంట్, దాని తర్వాత ఇన్ఫెక్షియస్ డిసీజెస్, నార్మల్ మన ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఉంటాయి కదా అవి, ఇవన్నీ కూడా మీరు ఈ బయోకెమిస్ట్రీ పార్ట్లో చదవాల్సి ఉంటుంది అనమాట. ఇంత హ్యూజ్ సిలబస్ ఇచ్చారు బయోకెమిస్ట్రీకి మాత్రమే. ఓకే. దాని తర్వాత మీరు ఒకవేళ బయోలాజికల్ సైన్సెస్
చూస్ చేసుకోవాలనుకుంటే మనకు బయోలాజికల్ సైన్సెస్లో లైఫ్ సైన్సెస్, హ్యూమన్ బయాలజీ, బాటనీ ఈ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇందులో లైఫ్ సైన్సెస్లో ఎక్కువగా బయో ఉంటుంది. డెవలప్మెంటల్ బయాలజీ, సి ఎలిగెన్స్ డెవలప్మెంట్ అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ చదవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇమ్యునాలజీ పార్ట్ చదవాల్సి ఉంటుంది. ఎక్కువగా వీళ్ళు ఇక్కడ ఎక్కువ ఫోకస్ అప్లైడ్ ఇమ్యునాలజీ మీద పెట్టారు. ఆల్మోస్ట్ ఆల్ మనకు 4 యూనిట్స్ ఇమ్యునాలజీ గురించే ఇచ్చారు. బేసిక్ ఇమ్యునాలజీ, దాని తర్వాత ఇమ్యునాలజికల్ టెక్నిక్స్ లైక్ ఎలిసా, రియా ఇలాంటివి. దాని తర్వాత ఇమ్యూనో డయాగ్నోసిస్ లైక్ మనము ఇమ్యూన్ సిస్టమ్ రిలేటెడ్ డిసీజెస్ని ఎలా డయాగ్నైజ్ చేస్తాము, లేదా నార్మల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ని ఇమ్యూనాలజికల్ ప్రిన్సిపల్స్ యూస్ చేసి ఎలా డయాగ్నైజ్ చేస్తాము ఇవి. తర్వాత ఇమ్యూనోథెరపీ అండ్ వ్యాక్సిన్స్, తర్వాత ఇమ్యూనో ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ, తర్వాత ఎథికల్ అండ్ సోషల్ ఇంప్లికేషన్స్, తర్వాత ఇంకా నార్మల్ హ్యూమన్ బయాలజీ, క్యాన్సర్ ఎలా వస్తుంది, క్యాన్సర్ జెనెటిక్స్, డిఎన్ఏ డ్యామేజ్ ఎలా జరుగుతుంది, ఏ ఏజెంట్స్ మనకు డ్యామేజ్ని ఫేవర్ చేస్తాయి, కార్సినోజెన్సిస్ అంటే ఏంటి, మెటాస్టాసిస్ అంటే ఏంటి, మార్కర్స్ ఏంటి క్యాన్సర్వి, ఇవన్నీ అక్కడ ఉంటాయి క్యాన్సర్ బయాలజీలో. అండ్ క్యాన్సర్ డిసీజ్ బయాలజీ ఇక్కడ కాన్జెన్షియల్ అండ్ మెటబాలిక్ డిజార్డర్స్ ఆఫ్ కార్డియోవాస్క్యులర్. సో మనకు రకరకాలైన ఆర్గన్ సిస్టమ్స్కి వచ్చే డిసీజెస్ అనమాట. మెయిన్గా కార్డియోవాస్క్యులర్, హార్ట్కి సంబంధించి, స్కెల్టన్కి సంబంధించి, న్యూరోమస్క్యులర్ సిస్టమ్కి సంబంధించి, ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించి, తర్వాత ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి కదా అవి ఉంటాయి. తర్వాత హ్యూమన్ క్లినికల్ జెనెటిక్స్, సో మనకు జీన్స్ ద్వారా డిసీజెస్ అనేవి ఎలా పాస్ అవుతాయి, ఇన్హెరిటెన్స్ అన్నది ఎలాగా జరుగుతుంది, ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, తర్వాత మనకు ఈ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది కదా అది ఎలా రిజల్ట్ అవుతుంది. దాని తర్వాత రీజనరేటివ్ మెడిసిన్, సో మనకు రీజనరేటివ్ మెడిసిన్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ రీజనరేషన్, సో స్టెమ్ సెల్స్ని యూజ్ చేసి మనం ఒక డిసీజ్ని క్యూర్ చేయాలంటే ఎలా చేసుకోవాలి, జీన్ థెరపీ ప్రోగ్రెస్ ఎంతవరకు ఉంది, అప్లికేషన్స్ ఏంటి, తర్వాత ఐపీఆర్ ఉంటుంది, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి దాంట్లో కూడా, వాటి గురించి కూడా చదువుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం జెనెటిక్స్ని యూజ్ చేసి పర్సనలైజ్డ్ మెడిసిన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఆ పర్సనలైజ్డ్ మెడిసిన్ని చదవాల్సి ఉంటుంది. ఇక్కడ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో దాన్ని యూజ్ చేసుకొని మనం ఎట్లాగా పర్సనలైజ్డ్ మెడిసిన్ని డెవలప్ చేసుకోవచ్చు, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అంటే ఏంటి, ఈ థెరపీ క్యాన్సర్ థెరపీకి ఈ జీన్ థెరపీ అన్నది ఎలా యూజ్ అవుతుంది అన్నది ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకు జెనెటిక్ టెస్టింగ్ ఉంటుంది, అంటే మనం జెనెటిక్ లెవెల్లో టెస్టింగ్ అన్నది ముందే చేయొచ్చు అనమాట. సో అది పీసీఆర్ని యూజ్ చేస్తారు. పీసీఆర్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీసీఆర్స్ ఉన్నాయి, వాటి యొక్క ప్రిన్సిపల్ అప్లికేషన్ కూడా ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత జెనెటిక్ డిజార్డర్స్, ఏమేమి జెనెటిక్ డిజార్డర్స్ ఉన్నాయి అన్నది చూసుకోవాలి. దాని తర్వాత టెక్నిక్స్, మనకు హ్యూమన్ జెనెటిక్స్లో ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయి, పేరెంటల్ డయాగ్నోసిస్, క్రోమోజోమల్ టెస్టింగ్ ఇలాంటివి. దాని తర్వాత ఏజింగ్ అన్నది ఎలా జరుగుతుంది, ఆ ప్రాసెస్ ఏంటి, టీలోమియర్స్ డ్యామేజ్ అవుతాయి, ఆ టీలోమియర్స్ డ్యామేజ్ ఎలా జరుగుతుంది, రిపేర్ ఎలా చేసుకోవాలి, మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ ఎలా జరుగుతుంది, ఇదంతా కూడా మనం ఏజింగ్ ప్రాసెస్లో చూసుకోవాలి. దాని తర్వాత ఎంటైర్ ప్లాంట్ సైన్సెస్ ఉంది, దట్ ఈస్ బాటనీ కింద. ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్, నార్మల్ ఇంకా ప్లాంట్లో రెస్పిరేషన్ తర్వాత ఫోటోసింథసిస్ అన్నది ఎలా జరుగుతుంది, C3 ప్లాంట్, C4 ప్లాంట్, క్యాంప్ ప్లాంట్స్లో మనకు ఈ ప్రాసెస్ అన్నది ఎలా జరుగుతుంది, సిట్రిక్ యాసిడ్ సైకిల్ ఎలా రన్ అవుతుంది. దాని తర్వాత ప్లాంట్ హార్మోన్స్ అన్నవి ప్లాంట్ డెవలప్మెంట్లో ఏ విధంగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి, వాటి యొక్క బయోసింథసిస్ ఎలా జరుగుతుంది. మనకు హార్మోన్స్ చాలా ఉంటాయి కదా, ఆక్సిన్స్, జిబర్లిన్స్ అలాగుంటాయి కదా, అవన్నీ కూడా ఎలా సింథసైజ్ అవుతాయి, ఎలా స్టోర్ అవుతాయి, ఎలా బ్రేక్ డౌన్ అవుతాయి, ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతాయి అండ్ ఎలా పని చేస్తాయి అన్నది చదువుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత సెకండరీ మెటబలైట్స్, లైక్ ప్లాంట్స్ కొన్ని సెకండరీ మెటబలైట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి, లైక్ టర్పిన్స్, ఫినాల్స్ అలాంటివి. వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి, వాటి యొక్క బయోసింథసిస్ ఏంటి అన్నది చూసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇంకా నార్మల్ ప్లాంట్ టాక్సానమీ, వాటిని ఎలా పేర్లు పెడతారు, క్లాసిఫికేషన్ ఏంటి అదంతా ఇక్కడ వస్తుంది. దాని తర్వాత ఎకనామిక్ బాటనీ అండ్ ఇథనో బాటనీ, ఇక్కడ మనం ప్లాంట్స్ని యూజ్ చేసి మనం ఎకనామికల్గా ఎట్లా డెవలప్ అవ్వగలము అన్నది ఇక్కడ చూస్తాము. సో మనము ఈ సెరల్, మిల్లెట్, ఫైబర్స్, ఆయిల్స్, బ్రివరేజెస్ వీటి యొక్క ప్రొడక్షన్ గురించి అండ్ వాటి యొక్క జనరల్ అకౌంట్ గురించి చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎథనో బాటనీ అంటే ఏంటి, ఎథనో బాటనీని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఇది న్యాచురల్ రిసోర్సెస్ని
యూస్ చేసుకోవడం ఎలాగా అన్నది ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత స్ట్రెస్ ఫిజియాలజీ, మనకు ఎక్కువ హీట్ ఉన్నప్పుడు బయోటిక్ అబయోటిక్ కండిషన్స్, ఎక్కువ హీట్, వాటర్ డిఫెక్ట్ కండిషన్స్, సాల్ట్ ఎక్కువ ఉన్న తక్కువ ఉన్న కండిషన్స్లో మన ప్లాంట్ అన్నది ఏ విధంగా స్ట్రెస్ రెస్పాన్స్ని చూపిస్తుంది అన్నది ఇక్కడ చదవాల్సి ఉంటుంది. దాని తర్వాత నార్మల్ ఎకోసిస్టమ్ అంటే ఏంటి, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అది ఫంక్షన్స్ ఏంటి, ఎనర్జీ ఫ్లో అన్నది ఎలా జరుగుతుంది, మినరల్ రీసైక్లింగ్ ఎలా జరుగుతుంది అన్నదంతా ఇక్కడ ఉంటుంది. ఇదంతా కూడా ఈ బాటనీలో మనకు మ్యాక్సిమం పోర్షన్ సిఎస్ఐఆర్ నెట్లో ఉండదు. మీరు చదువుకుంటే ఫోటోసింథసిస్ చదువుకుంటారు, హార్మోన్స్ చదువుకుంటారు, ప్లాంట్ ఫిజియాలజీలో ఈ ఎథనో బాటనీ పార్ట్ అంతా వచ్చిండదు. కాబట్టి ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది మీరు. అండ్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, ఇందులో బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ చూసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత బయోస్టాటిస్టిక్స్ పార్ట్ ఉంది. ఒకవేళ మీరు బయోటెక్నాలజీ సబ్జెక్ట్ని చూస్ చేసుకోవాలనుకుంటే బయోటెక్నాలజీలో ఎక్కువగా మీకు ఇక్కడ బయో ఇన్ఫర్మాటిక్స్ పార్ట్ ఇచ్చారు. ఇక్కడ ప్రోటీన్స్ అంటే ఏంటి, దాని తర్వాత ప్రోటీన్ ఫోల్డింగ్ ఎలా జరుగుతుంది, దాని తర్వాత బయో ఇన్ఫర్మాటిక్స్లో డిఫరెంట్ బయో ఇన్ఫర్మాటిక్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ గురించి చదువుకోవాల్సి ఉంటుంది, ఏ టూల్ దేనికి యూస్ చేస్తారు అన్నది. దాని తర్వాత స్ట్రక్చరల్ బయో ఇన్ఫర్మాటిక్స్, ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ ప్రిడిక్షను. దాని తర్వాత డ్రగ్ డిస్కవరీ, క్యాడ్, కంప్యూటర్ ఎయిడెడ్ డ్రగ్ డిజైన్ ద్వారా మనము ఎట్లాగా డ్రగ్ని డిజైన్ చేస్తాం, ఎట్లా డ్రగ్ని డెవలప్ చేస్తాం అన్నది. దాని తర్వాత ఎంజైమ్ కైనెటిక్స్, ఎంజైమాలజీ అంతా ఉంది ఇక్కడ. తిరిగిచ్చి స్పెక్ట్రోస్కోపీ, తర్వాత మాలిక్యులర్ బయాలజీ ఉంది. ఇంకా నార్మల్ మాలిక్యులర్ బయాలజీ అంతా రెప్లికేషన్, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ మొత్తం ఇచ్చేశారు. దాని తర్వాత ఆర్డిఎన్ఏ టెక్నాలజీ కూడా అందులోకే ఇంక్లూడ్ చేశారు. దాని తర్వాత సెల్ బయాలజీ ఉంది. దాని తర్వాత మెంబ్రెయిన్ బయోఫిజిక్స్, మన మెంబ్రెయిన్ పర్మియబిలిటీ ఏంటి, మెంబ్రెయిన్లో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎలా జరుగుతుంది, వోల్టేజ్, ఫిజిక్స్ రిలేటెడ్గా చదవాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ. దాని తర్వాత అనలిటికల్ టెక్నిక్స్ అండ్ సెపరేషన్ మెథడ్స్. సో ఏ టెక్నిక్స్ ఇక్కడ ఇచ్చారంటే సెంట్రిఫిగేషను, దాని తర్వాత మనకు ఎలక్ట్రోఫోరోసిస్ ఇచ్చారు మెయిన్గా. తర్వాత క్రోమెటోగ్రఫీ కూడా ఇచ్చారు. క్రోమెటోగ్రఫీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రోమెటోగ్రఫీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. మీరు మెయిన్గా ఈచ్ టెక్నిక్ గురించి, దాని యొక్క ప్రిన్సిపల్ గురించి చూడాల్సి ఉంటుంది. దాని తర్వాత ఒకవేళ మీరు మైక్రోబయాలజీ చూస్ చేసుకోవాలనుకుంటే మైక్రోబయాలజీలో బ్యాక్టీరియాలజీ ఇచ్చారు, వైరాలజీ ఇచ్చారు, తర్వాత పారాసైటాలజీ ఇచ్చారు. మీరు ఇక్కడ ఎన్ని డీటెయిల్గా ఇచ్చారు, వీటిని రెఫర్ చేసుకోండి. ఒకవేళ మీరు నర్సింగ్ సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలనుకుంటే నర్సింగ్లో ఈ పార్ట్స్ అన్నీ చదువుకోవాల్సి ఉంటుంది. న్యూట్రిషన్, ఒకవేళ ఫుడ్ రిలేటెడ్గా మీరు ఎంఎస్సీలో చదివింటే న్యూట్రిషన్ రిలేటెడ్ చదివింటే ఈ న్యూట్రిషన్ని చూస్ చేసుకోవచ్చు. న్యూట్రిషన్లో మనకు ఇన్ని డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఫార్మసీ చేసింటే ఫార్మసీ లెవెల్లో ఫార్మకాలజీ సబ్జెక్ట్ని చూస్ చేసుకోవచ్చు. చాలా బ్రాడ్ ఉంది సిలబస్ అయితే. దాని తర్వాత పబ్లిక్ హెల్త్, ఒకవేళ మీరు మీ పీజీ లెవెల్లో పబ్లిక్ హెల్త్ చేసి ఉంటే ఈ సబ్జెక్ట్ని చూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత సోషల్ బిహేవియరల్ సైన్సెస్, దాని కింద ఇవన్నీ ఉన్నాయి. దాని తర్వాత వెటర్నరీ సైన్స్ ఆర్ మెడిసిన్ వాళ్ళు ఇవి చూస్ చేసుకోవచ్చు. ఎనీవేస్ ఏ సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలి, ఏ పేపర్, ఆ 11 పేపర్స్లో ఏ పేపర్ చూస్ చేసుకోవాలి అన్నది ఎంటైర్గా మీ పైన డిపెండ్ అవుతుంది. ఒకసారి లాస్ట్ నెక్స్ట్ ఇయర్లో సిలబస్ ఉంది, అన్ని సిలబస్లు చెక్ చేసి మీకు ఏదైతే ఈజీగా అనిపిస్తుందో అదే తీసుకొని వాటినే చదివి అదే అటెంప్ట్ చేయండి. ఓకే, so this is about ICMR exam. Hope this video is helpful for you guys. If you have any doubts, please comment below. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీ డౌట్స్కి రెస్పాండ్ అవుతాను. ఈ ఎగ్జామ్ రాయడం వల్ల మీకు ఏం అడ్వాంటేజ్ అంటే మీరు పిహెచ్డీ చేయాలనుకుంటున్నారు, అది కూడా ఒక మంచి ఇన్స్టిట్యూట్లో చేయాలనుకుంటున్నారు, మీకు ఫండింగ్ కావాలి, డబ్బులు కావాలి అనుకుంటే మీరు ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఒక మంచి ఇన్స్టిట్యూట్లో విత్ ఫండ్ మీరు పిహెచ్డీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను దానిలో క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వీడియో నచ్చితే దయచేసి ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది దీనివల్ల బెనిఫిట్ పొందగలుగుతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ ఇట్ విత్ యర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.